నిజామాబాద్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం అనే బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరు అన్నారు. రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత బీఆర్ఎస్ కు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్ర అన్నారు సీఎం. పోటీ చేయలేని వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు రేవంత్. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 55 గంటలు దాటింది. అడుగడుగున అవరోధాలతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణితో పాటు ఐఐటీ మద్రాస్, ఎల్ఎన్టీ టీం, జార్ఖండ్ మైనింగ్ టీంలు కష్టపడుతున్నాయి. 2 పరికరాలతో ఎస్ఎల్బీసీకి వచ్చింది మద్రాస్ ఐఐటీ టీం. బురద, ఇరుగ్గా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లగలిగే ఎక్విప్మెంట్ తో సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ ఆరా తీశారు. మంత్రులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టన్నెల్ ప్రమాదంపై ప్రభుత్వం చేతులెత్తేసింది అన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారని భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి బాధ్యత మరిచారన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కు టన్నెల్ దగ్గరకు వెళ్లే సమయం లేదా అని ప్రశ్నించారు. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు కేటీఆర్. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రభుత్వమే రాజకీయం చేస్తోందన్నారు హరీష్ రావు. 8 మంది ప్రాణాల కంటే ఎన్నికలే సీఎంకు ముఖ్యమయ్యాయని విమర్శించారు. హెలికాప్టర్లో రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, హెలికాప్టర్ లేదని ఇరిగేషన్ మంత్రి ఇంట్లో ఉన్నారని మండిపడ్డారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఏడాదిలోనే 3 ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు హరీష్ రావు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడింది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మార్చి 19కి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మార్చి 20, 21 తేదీలను రిజర్వ్ డేలుగా ఉంచింది బీఏసీ. వారానికి 5 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా అడ్డుదగిలే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోడియం దగ్గర కాసేపు నిరసన తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. జనసేన కన్నా 1 సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని తెలిపారు. 11 సీట్లతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పారు పవన్. జగన్ సహా వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు చేశారు. 60 రోజులు రాకపోతే సభ్యత్వం పోతుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారన్నారు. సంతకం పెట్టిపోవడం కాదు, రోజు అసెంబ్లీకి రావాలన్నారు. జగన్ వైసీపీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని, ప్రతిపక్ష నాయకుడు కాదన్నారు. జగన్ కి దురాశ పనికిరాదు అన్నారు సోమిరెడ్డి. రాష్ట్రంలో 2 పక్షాలున్నప్పుడు వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రజా సమస్యలపై గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా ఉండాలన్నారు. గవర్నర్ ప్రభుత్వానికే కాదు ప్రతిపక్షానికి కూడా అండగా నిలబడాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. అధికార పక్షానికి 11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ప్రతిపక్ష హోదాపై కోర్టుకు కూడా ఆశ్రయించామని చెప్పారు. మా డిమాండ్ ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటున్నారు. అందుకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశామని చెప్పారు పెద్దిరెడ్డి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజాపక్షంగా మరింత ముందుకెలా వెళ్లాలనే దానిపై వారితో చర్చించారు. యూరియా రైతుల కష్టాలపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. యూరియా కోసం రైతులు తంటాలు పడుతున్నారని చెప్పారు. రైతన్నని రేవంత్ ప్రభుత్వం నడి రోడ్డుపైకి తెచ్చిందన్నారు. క్యూలైన్లో ఆధారాలు పెట్టే పరిస్థితి వచ్చిందని, యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ముద్దునిద్రలో ఉందన్నారు హరీష్ రావు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసులు, హెల్త్, మ్యూచువల్ కి సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేశామన్నారు. స్థానికత్వం అంశం కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు.
మహబూబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. దంతాలపల్లి మండలం రామానుజపురంలో ఉద్యమకారుడు సతీష్ జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం అందించారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ను ప్రారంభించారు. అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హత్య కేసులో 5 నిందితులకు జీవిత ఖైదు విధించింది. 3 ఏళ్ల క్రితం నార్పల్లలో పవన్ అనే యువకుడిని కొట్టి చంపారు స్నేహితులు. హత్య చేసేటప్పుడు ముద్దాయిలే వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వీడియోనే ముద్దాయిల పాలిట శాపంగా మారింది. ప్రధాన సాక్షులు రాజీ అయినప్పటికీ వీడియో సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి 2 రోజులే మిగిలింది. రేపు సాయంత్రంతో ప్రచార సమయం ముగుస్తుంది. ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా 3న ఫలితాలు లెక్కిస్తారు. ఈలోపే ప్రధాన పార్టీల నేతలు జిల్లాల్లో పర్యటించి తమ అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చాయి. సుమారు 70,000కు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి రావడంతో మార్కెట్ కిటకిటలాడుతోంది. మిర్చికి గిట్టుబాటు ధర ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. తుని మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఏలూరి సుధారాణి. తమ కౌన్సిల్ సభ్యులను టీడీపీ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అందుకే తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. సాధారణ కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతానన్నారు సుధారాణి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆక్రమణలు కూల్చేశారు. బలిఘట్టం పంట కాలువలో షాప్ నిర్మాణం చేశారు. వారికి నోటీసులు ఇచ్చి కూలుస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తామే తొలగిస్తామని చెప్పినా కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నాయకుడు శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. భోపాల్లో ప్రారంభమైన మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆర్థిక రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని ప్రపంచ బ్యాంక్ చెప్పిందన్నారు మోదీ. పారిశ్రామిక అభివృద్ధికి నీటి భద్రత చాలా కీలకమన్నారు. నేడు మధ్యప్రదేశ్ విద్యుత్ 31,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఉందన్నారు ప్రధాని. భారతదేశ అభివృద్ధిలో టెక్స్టైల్, టూరిజం, టెక్నాలజీ ఈ 3 రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు మోదీ. ఈ రంగాలు కోట్లాది కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయన్నారు. టెక్స్టైల్ రంగం, పత్తి ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉందని చెప్పారు మోదీ. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాన్ని ఆచరించారు. 2027లో త్రయంబకేశ్వర్లో జరగనున్న కుంభ్ని దృష్టిలో ఉంచుకుని యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాకుంభమేళాపై అధ్యయనం చేయడానికి మంత్రిగా ఇక్కడికి వచ్చానన్నారు. యోగిజీఎన్ టీంకు కృతజ్ఞతలు తెలియజేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మహాకుంభమేళాకొచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళాలో ఇంత మంచి ఏర్పాట్లు చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు అక్షయ్ కుమార్. మహాశివరాత్రి సందర్భంగా మహాకుంభమేళాలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ ఎంకే శర్మ. అన్ని ఘాట్లలో అదనపు పడవలు, సిబ్బందిని మోహరించామన్నారు. డ్రైవర్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. అలాగే జెల్ పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ టీంలతో పాటుగా అందరూ సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ. కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. టైం దొరికినప్పుడల్లా భర్త యాంటోనీతో కలిసి ఫోటోషూట్స్ చేస్తున్నారు. తాజాగా మరొకసారి ఈ జంట న్యూ ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.